హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్లాస్ 4కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో ఇది మనకి పేజ్ నెంబర్ 58 అండ్ 72, 73లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఆధారంగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఇది ఫుల్గా న్యూ సిలబస్ బేస్ చేసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా మనకు క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది అనేటువంటిది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఈ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చూసినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటిది నేర్పించడం జరుగుతుంది ఈ 4th క్లాస్ సంబంధించి. అదేంటో చూద్దాం. యాక్చువల్గా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటిది మనకి 2 మెయిన్ యూజెస్ ఉన్నాయండి. ఓకే, 2 మెయిన్గా యూజెస్ ఉన్నాయి. అదేంటంటే యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నో, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, హ్యాపెనింగ్ రైట్ నో అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. అండ్ వెన్ ఇట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ, అంటే రెగ్యులర్గా జరిగేటువంటి విషయాలను కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటిది మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అంటారండి. ఓకే, ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అంటారు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని. ఎందుకు అంటే ఇది హ్యాబిచువల్ యాక్షన్స్ అనమాట. అంటే మనకి ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్ని ఎందుకంటారంటే మోస్ట్లీ యూజ్డ్ టు డిస్క్రైబ్ సెర్టైన్ హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే హ్యాపెనింగ్ రెగ్యులర్గా జరిగేటువంటి యాక్షన్స్ తెలియజేస్తుంది కాబట్టి ఇది ఇండెఫినిట్ టెన్స్ అనమాట. అంటే ఇట్ నెవర్ ఎండ్ అనమాట. ఓకే, ఇండెఫినిట్ అంటే ఇండెఫినిట్ ఇన్ నేచర్లో ఇండెఫినిట్గా ఉంటుంది కాబట్టి ఇది హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే ఎప్పుడు ఎండ్ అవ్వవు కాబట్టి హ్యాబిచువల్ యాక్షన్స్. దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే ఏమంటారంటే ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అని అంటారు. సో ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది చూడండి. ఇది హ్యాబిచువల్ యాక్షన్స్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా యూనివర్సల్ ట్రూత్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా హిస్టారిక్ పీరియడ్స్ ప్రెజెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూడు, హ్యాబిచువల్ యాక్షన్స్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే హీ గోస్ టు పార్క్ ఎవ్రీడే, అంటే పార్క్కి ప్రతిరోజు వెళ్తాడు, అంటే ఇది హ్యాబిచువల్ యాక్షన్ అనమాట. అంటే ప్రతిరోజు జరిగే వాటిని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. సో ఈ గోస్ టు ద పార్క్ ఎవ్రీడే అని చెప్పవచ్చు ఎగ్జాంపుల్. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్ చెప్పుకుంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అంటే అదొక యూనివర్సల్ ట్రూత్ అనమాట. ఓకే, ఒక సత్యం. నెక్స్ట్ మనకి హిస్టారిక్ ప్రెజెంట్స్, దీని గురించి చెప్పాలనుకుంటే మన హిస్టారిక్ ప్రెజెంట్స్ అంటే ఏంటంటే హిస్టారిక్ ప్రెజెంట్స్ గురించి కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటి చెప్పవచ్చు అనమాట. అంటే మనకి పాస్ట్లో జరిగినటువంటివి మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పొచ్చు. మీకు డౌట్ రావచ్చు, అంటే పాస్ట్లో జరిగినట్లు పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం కదా, మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ విధంగా చెప్తాము అంటే ఈ హిస్టారిక్ ప్రెజెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రామ కిల్స్ రావణ, అది ఒక హిస్టారిక్ ప్రెజెంట్ అనమాట. అంటే ఇది గడిచిపోయినటువంటి విషయాల్ని చెప్పుకోవడానికి ఉపయోగిస్తారన్నమాట. అంటే హిస్టారికల్గా జరిగినటువంటి విషయాలు, ఒక చారిత్రాత్మకంగా జరిగినటువంటి విషయాలను చెప్పడానికి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటిది ఉపయోగిస్తారు. సో అంటే మనకి ఎక్కువగా ఇది హిస్టరీకి సంబంధించి, ఓకే, ఈ హిస్టరీకి సంబంధించి నెరేట్ చేయడానికి, అంటే ఈవెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని నెరేట్ చేయడానికి, హిస్టరీ గురించి ఎక్కువ చెప్పడానికి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. అంటే హిస్టారికల్ ప్రెజెంట్ అంటారు అన్నమాట దాన్ని. అర్థమైంది కదండి. రామ కిల్స్ రావణ అంటే అది హిస్టారిక్ ప్రెజెంట్ అనమాట. అంటే చారిత్రాత్మకంగా జరిగినటువంటి విషయాలను కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పొచ్చు అని చెప్పడం జరిగింది. సో అదండి. నెక్స్ట్ మనం స్ట్రక్చర్ అయితే మనం చూడాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అయితే టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడగడం జరుగుతుంది. అదైతే మీరు గమనించాల్సిన విషయం ఉంది. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. అయితే మీకు స్ట్రక్చర్ ఏంటంటే తెలిసినట్లయితే ఇంకా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. సో అదేంటో చూద్దాం. చూడండి, ఫస్ట్గా ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మన సబ్జెక్ట్ ఉంటుందండి. ఓకే, సబ్జెక్ట్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్లో చూద్దాం. సబ్జెక్ట్ అయితే ఉంది. సో షీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ V1 అంటే ఏంటంటే ఇది యాక్షన్ వర్డ్ అనమాట, వెర్బ్ అనమాట. చూడండి, సింగ్ అనేటువంటి మనకి ఒక వర్బ్ అనేటువంటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసినట్లయితే థర్డ్ పర్సన్ అయితే మాత్రం, థర్డ్ పర్సన్ ఏంటండి హీ కానీ షీ కానీ ఇట్ కానీ అలాంటి థర్డ్ పర్సన్ అయితే మాత్రం మనకి వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ వస్తుందని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి.
ఈ సిచ్యువేషన్ ఎప్పుడు అవుతుందంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ అనేటువంటి సిచ్యువేషను థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే ఎస్ కానీ అంటే ఓబ్కి చేరుతుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి, మీ థర్డ్ పర్సన్ చెక్ చేద్దాం. చూడండి షీ అనేటువంటిది ఏంటండి థర్డ్ పర్సన్. సో మనకి ఏం రావాలన్నా ఓబ్కి ఎస్ అయినా రావచ్చు, ఈఎస్ అయినా రావచ్చు, ఐఎస్ అయినా రావాలి. చూద్దాం సింగ్స్, ఇది ఓబ్కి ఎస్ వచ్చింది కదండి. సో క్లియర్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ సబ్జెక్టు నెక్స్ట్ వర్బ్, ఒక థర్డ్ పర్సన్స్ ఉంటే ఈఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్, లేదంటే నార్మల్గా వర్బ్ వస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లు ఇందులో చూద్దాం, వి ప్లే ఎవ్రీడే. ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్టు నెక్స్ట్ వర్బ్. అయితే ఇక్కడ ఎస్ కానీ ఈ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ లేదు. ఎందుకు అంటే ఇది థర్డ్ పర్సన్ కాదు. ఓకే, ఐ అండ్ వి అనేటువంటిది ఫస్ట్ పర్సన్, యూ అనేటువంటి సెకండ్ పర్సన్, షీ ఇట్ అనేటువంటిది థర్డ్ పర్సన్ అనమాట. సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఏదో ఒకటి చేరడం జరుగుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో అర్థమైంది కదండి. ఇది మనకి పాజిటివ్ ఉన్నప్పుడు. అంటే నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకున్నామంటే అది ఎలా చెప్తామంటే చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది, సబ్జెక్టు షీ. ఓకే, నెక్స్ట్ డస్ కానీ డూ కానీ ఉంటుంది. ఓకే, సి అంటే ఇక్కడ మనకి డస్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తారండి అంటే డస్ అనేటువంటిది థర్డ్ పర్సన్కి అయితే ఉపయోగించడం జరుగుతుంది, హీ షీ ఇట్. మరి నెక్స్ట్ మనం ఫస్ట్ పర్సన్కి ఏమి ఉపయోగిస్తామంటే డూ అయితే మనం యూజ్ చేద్దాం. ఇక్కడ చూద్దాం, సి చూడండి సబ్జెక్టు షీ అండ్ వర్బ్. ఓకే, వర్బ్ బదులు మనం ఏం వాడాం, డస్ కానీ డూ కానీ వాడాలి. అంటే షీ డస్, నెక్స్ట్ ఏం వాడాలి, వర్బ్కి ముందు నాట్ వాడాలి. ఓకే, షీ డస్ నాట్ సింగ్స్. ఓకే, అంటే మన ఇక్కడ వర్బ్ ఫస్ట్ ఫామ్ అయితే వాడాలి. షీ డస్ నాట్ సింగ్ సాంగ్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్. అంటే అది వ్యతిరేకంగా చెప్పినట్టు అనమాట. సపోజు మనకి ఇది క్వశ్చనింగ్ అనమాట. క్వశ్చన్ అయితే ఎలాగ అంటే మన పాజిటివ్ అయితే ఎలాగ ఆల్రెడీ సెంటెన్స్ పాజిటివ్లో ఉన్నాయి, మనం నెగిటివ్ అయితే ఎలాగ మార్చొచ్చు చెప్పాం నాట్ పెట్టి. అదేవిధంగా మనకి క్వశ్చన్ ఫామ్లో ఏ విధంగా మనం చేంజ్ చేయొచ్చు అంటే డస్ షీ సింగ్స్ ఆన్ ఇండిపెండెన్స్ ఎవ్రీ ఇయర్ అండ్ క్వశ్చనింగ్ అనమాట. అంటే డస్ కానీ డూ కానీ ఫస్ట్ రావాలి మనకి క్వశ్చనింగ్ వచ్చినప్పుడు. ఓకే, ఫస్ట్ సపోజ్ ఈ చూడండి, వీ ప్లే ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్ అన్న దీని క్వశ్చన్ ఫామ్లో ఎలా మార్చవచ్చు అంటే మనం ఏమనుకున్నామంటే డస్ అనేటువంటిది థర్డ్ పర్సన్ వాడాలి. ఇక్కడ మనకి వి ఉంది కాబట్టి మనం డూ వాడాలి. డూ ఓకే, డూ వి ప్లే ఎవ్రీ డే ఇన్ ద ఈవినింగ్ అంటే క్వశ్చన్ ఫామ్ అనమాట. క్వశ్చన్లో చెప్పొచ్చు అన్నమాట ఈ విధంగా. సో ఇదండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ గురించి. నెక్స్ట్ మనకైతే ఇక్కడ ఒక యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకి ఏమన్నారంటే స్టేట్మెంట్ దట్ సేస్ వెదర్ దే ఆర్ డొనేటింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్ అన్నమాట. అంటే హ్యాబిచువల్ యాక్షనా కాదా అని చెప్పమన్నారు. అంటే మన హ్యాబిచువల్ యాక్షన్స్ వచ్చినట్లయితే వాటిని ఏమని చెప్పొచ్చు అండి మనం, అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, ఇక్కడ చూసినట్లయితే హ్యాబిచువల్ యాక్షన్స్ అనేటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం హ్యాబిచువల్ యాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం, ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం, మై ఫాదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఇక్కడ మీకు ఇలాంటి ఎవ్రీడేలు కానీ తర్వాత ఆఫెన్ కానీ తర్వాత వర్బ్కి ఎస్ ఫామ్ కానీ కనిపించినట్లయితే అవి మనకి ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు. అయితే హ్యాబిచువల్ యాక్షన్స్ అయితే మనం చూద్దాం. మై ఫాదర్ రీడ్స్. ఓకే చూడండి, వర్బ్కి ఎస్ ఫామ్ చేరింది. మై ఫాదర్ రీడ్స్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే, ప్రతిరోజు చదువుతాడు. ఇది హ్యాబిచువల్ యాక్షన్. సో మనకి ఎస్ అనమాట, ఇది హ్యాబిచువల్ యాక్షన్. నెక్స్ట్ చూడు, హీ కుక్డ్ ఫుడ్ డిలీషియస్లీ. యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఇక్కడ వర్బ్ ఫామ్ ఏంటుందండి, ఒక V1 ఉందన్నమాట. అంటే బేసిక్ ఫామ్ ఉంది, V1 ఫామ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఏ వర్బ్ ఫామ్ ఏముంది, కుక్డ్ అంటే ఈడీ అంటే V2 ఉంది. సో మనకి V2 అనేటువంటిది హ్యాబిచువల్ యాక్షన్ కాదు, అది పాస్ట్ టెన్స్ కింద వస్తుంది. సో హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V1లో ఉంటుంది. సో V2 ఉంది కాబట్టి ఇది హ్యాబిచువల్ యాక్షన్ కాదు. నెక్స్ట్ చూద్దాం, వీ ప్లే ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీ డే. ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి ఇక్కడ సెంటెన్స్లో ఇచ్చారు చూడండి, వీ ప్లే ఈవినింగ్ ఎవ్రీ డే. ఓకే, ఇది హ్యాబిచువల్ యాక్షన్. ఎందుకంటే ఎవ్రీడే ప్రతిరోజు మేము ఆడుకుంటాం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది హ్యాబిచువల్ యాక్షన్.
సో ఇది హ్యాబిచువల్ యాక్షన్. నెక్స్ట్ చూద్దాం ఇండియా ఓన్ అంటే ఇది V2 ఫామ్ అనమాట. విన్ అనేటువంటిది ఫస్ట్ ఫామ్ బేసిక్ ఫామ్ V1 ఫామ్ అయితే V2 అనేటువంటిది ఓన్ విన్ ఓన్ అన్నట్టు V2 ఫామ్ అనేటువంటిది హ్యాబిచువల్ యాక్షన్ కాదు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. సో ఇదైతే కాదు కాబట్టి నో అని పెట్టాం. నెక్స్ట్ జనరల్లీ షీ హెల్ప్స్ ద పూర్ అంటే జనరల్గా అంటే హ్యాబిచువల్గా జరిగేటువంటి యాక్షన్ జనరల్లీ షీ హెల్ప్స్ ద పూర్. చూడండి ఇక్కడ సబ్జెక్టు దానికి వర్బ్కి ఎస్ ఫామ్. సో షీ హెల్ప్స్ ద పూర్. సో ఇది హ్యాబిచువల్ యాక్షన్. సో నెక్స్ట్ షీ ఆఫెన్ గోస్ టు సినిమా అంటే తరచుగా ఈమె సినిమాకి వెళ్తుంది అంటే హ్యాబిచువల్గా జరిగేది అనమాట. ఆఫెన్ గోస్ టు అంటే హాఫ్ ఎన్ వర్డ్ ఉన్నా సరే మనకి హ్యాబిచువల్ యాక్షన్ కింద వస్తుంది. సో ఇక్కడ వర్బ్కి ఎస్ ఫామ్ ఎందుకంటే మనకి షీ కానీ ఈ కానీ థర్డ్ ఫామ్ వస్తే మాత్రం ఈ వర్బ్కి ఎస్ ఫామ్ చేర్చమన్నాం కాబట్టి మనకి ఎస్ వచ్చింది. సో ఈ విధంగా మనకి ఇది ఏంటంటే హ్యాబిచువల్ యాక్షన్. సో ఇది హ్యాబిచువల్ యాక్షన్. తర్వాత సెకండ్ది కాదు, థర్డ్ది హ్యాబిచువల్ యాక్షన్, ఫోర్త్ది కాదు, ఫిఫ్త్ సిక్స్త్ హ్యాబిచువల్ యాక్షన్స్. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి స్ట్రక్చర్ ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఉంటుందంట. నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్, వర్బ్ ఫామ్ ఇవన్నిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ వర్బ్కి ఇంగ్ ఫామ్ ఎందుకంటే కంటిన్యూ అవ్వాలి కాబట్టి కంటిన్యూస్ ఫామ్ అయితే ఇంగ్ ఫామ్ ఉండాలి అంటే జరుగుతుంది ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ జరుగుతుంది. ఓకే జరిగేదాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం. సో ఫస్ట్ అయితే సబ్జెక్ట్ ఉండాలని చెప్పడం జరిగింది. చూద్దాం ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. సబ్జెక్ట్ సరిపోయింది. నెక్స్ట్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ చూడండి ఈజ్ ఉంది అంటే ఏదో ఒకటి ఉండాలి అంటే సబ్జెక్ట్ని బట్టి. ఓకే ఇక్కడ అవి కాకుండా ఇంకోటి ఐ ఉందనుకోండి యామ్. ఓకే యామ్ అనమాట. లేకపోతే వి ఉందనుకోండి ఆర్ అంటే సబ్జెక్ట్ని బట్టి మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ అభి ఉంది కాబట్టి అది సింగిల్ ఫామ్ కాబట్టి ఈజ్ వన్ అంటే సబ్జెక్టు యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఓకే మనకి ఈజ్ ఉంది. నెక్స్ట్ వర్బ్ ఇంగ్ ఫామ్ చూడండి ఫినిష్ అనేటువంటిది మనకి వర్బ్ అయితే ఫిషింగ్. ఓకే ఫిషింగ్ అనేటువంటిది అది జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి జరుగుతుంది. అభి ఈజ్ ఫిషింగ్ అంటే అభి ఫిష్ పడుతున్నాడు అంటే ప్రస్తుతానికి జరుగుతుందని. సో ఇంగ్ ఫామ్ అయితే మనకి వస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్లో. సో ఇది క్లియర్ కదండి. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. ఓకే ఫస్ట్ అయితే మన సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మనకి వర్బ్ ఉంటుంది. ఓకే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఏదో ఒకటి, తర్వాత ఇంగ్ ఫామ్ ఉంటుంది. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. సో క్లియర్. నెక్స్ట్ మరి ఇది నెగిటివ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది అభి, ఈజ్ కానీ యామ్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే క్లియర్ ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఈజ్ అంటే వర్బ్ తర్వాత ఏం పెట్టాలంటే నాట్ పెట్టాలి అంటే అభి ఈజ్ నాట్. నెక్స్ట్ ఏమండి వర్బ్ పెట్టాలి ఫిషింగ్, అభి ఈజ్ నాట్ ఫిషింగ్. ఓకే ఇది మనకి పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ అనమాట. ఓకే నెగిటివ్ ఫామ్ అయితే ఇలా చెప్పాలి అభి ఈజ్ నాట్ ఫిషింగ్. మరి క్వశ్చనింగ్ అయితే ఎలా చేయాలంటే ఫస్ట్ మనకి వర్బ్ అయితే ఫస్ట్కి తెచ్చేయాలండి. చూడండి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఇందులో అయితే మనకి ఏముంది ఇక్కడ ఈజ్ ఉంది. చూడండి ఈజ్ వచ్చింది. నెక్స్ట్ ఏమన్నా సబ్జెక్ట్ రావాలంటే సబ్జెక్ట్ ఏంటి అభి అనేటువంటి సబ్జెక్ట్ మనకి అభి. నెక్స్ట్ ఏంటి ఇంగ్ ఫామ్ అంటే ఈజ్ అభి ఫిషింగ్ అంటే అభి ఫిషింగ్ చేస్తున్నాడా అని క్వశ్చన్ ఫామ్ అన్నట్టు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఈ విధంగా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ అయితే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది నోట్ చేసుకోండి. సో మనకి దీనికి యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది, యాక్టివిటీ 15. సో ఇది చూద్దాం. మనకి వాళ్ళు చెప్పుకున్నట్టే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలన్నారు. ఓకే సబ్జెక్టు. నెక్స్ట్ ఏంటంటే వర్బ్ ఫాము ఇక్కడ ఆరు అంటే మన సబ్జెక్ట్ని బట్టి మారిపోతుంది అంటే వి ఉంది కాబట్టి ఆరు అంటే ఇది ప్లూరల్ కాబట్టి వి ఆరు. నెక్స్ట్ ఏమన్నారు వర్బ్ ఫామ్ ఉండాలి, వర్బ్ ఫాము ప్లే అనేటువంటిది. నెక్స్ట్ ఇంగ్ ఫామ్ అంటే వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉండాలి. చూద్దాం అంటే వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అంటే మేము క్రికెట్ ఆడుతున్నాము. వీఆర్ ప్లేయింగ్ అంటే ప్రజెంట్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మధు ఈజ్ స్విమ్మింగ్. మధు అనేటువంటిది సబ్జెక్ట్ అయితే, ఈజ్ అనేటువంటిది వర్బ్ అయితే, స్విమ్ అనేటువంటిది వర్బ్ ఫామ్ అయితే వర్బ్కి ఐఎన్జీ అంటే మధు ఈజ్ స్విమ్మింగ్ అంటే మధు స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఈ విధంగా రాణి అండ్ గీత స్లైడింగ్ జారుతున్నారు అంటే స్లైడింగ్ అనమాట, జరడు బల్ ఉంటుంది కానీ దాన్ని. నెక్స్ట్ దే ఆర్ రన్నింగ్ అంటే వారు పరిగెడుతున్నారు. చూడండి అంటే సబ్జెక్ట్ ఇది వర్బ్ రన్ అనేటువంటిది వర్బ్, దానికి ఇంగ్ ఫామ్ అనేటువంటిది. ఈ విధంగా యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అంటే
ఒక జరిగే పని ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే యూజ్ చేస్తాం చెప్పడం జరిగింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ మనకి టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, అదేంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనకు ఐ అనేటప్పుడు మనం యామ్ అయితే యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యు వి దే అన్నప్పుడు ఆర్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది ప్లోరల్. యూ కానీ వి కానీ దే కానీ ప్లోరల్ కాబట్టి ఆర్ అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ యు అనేటువంటి సింగులర్, ప్లోరల్ కూడా, నీవు మీరు. అయితే జనరల్గా మనం యూకి అయితే ఈజ్ అయితే యూజ్ చేయము, యూ ఈజ్ అనం, యూఆర్ అంటాం, అంటే గౌరవార్థం యూఆర్, అది ప్లోరల్. ఓకే, నెక్స్ట్ ఈ కానీ షీ కానీ ఇట్టినప్పుడు ఈజ్ అయితే వాడతాం, సింగులర్ అయితే, సబ్జెక్ట్ సింగులర్ అయితే మనం థర్డ్ పర్సన్కి ఈజ్ అయితే వాడతాం. సో ఈ విధంగా మనం యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ సెంటెన్స్ అయితే ఫామ్ చేయమన్నాడు, ఫ్రేమ్ చేసి కొన్ని సెంటెన్స్ అయితే రాయమన్నాడు. ఈ విధంగా ఇక్కడ మనకి రాయడం జరిగింది. చూడండి, ఐ యామ్, చూడండి, ఐ యామ్ రీడింగ్ బుక్. సో ఈ విధంగా సెంటెన్స్ అయితే ఫామ్ చేయమన్నారు, మనం చేయొచ్చు. చూడండి, ఐ యామ్ రీడింగ్ బుక్, లేదా ఐ యామ్ ప్లేయింగ్ కబడ్డీ, ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్, ఐ యామ్ రైడింగ్ బైసికిల్, ఐ యామ్ కమింగ్ టు స్కూల్, ఐ యామ్ వాచింగ్ టీవీ, ఐ యామ్ డ్రింకింగ్ వాటర్, ఐ యామ్ డ్రాయింగ్ ఏ పిక్చర్, ఐ యామ్ ట్రావెలింగ్ బై బస్, ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో. అంటే ఈ రెండు కూడా ఈ అన్నిటితో వాడచ్చు అనమాట. అదేవిధంగా వీఆర్, ఇది మొత్తం ఈ విధంగా మొత్తం అని వాడచ్చు. వీఆర్ రీడింగ్ ఏ బుక్, వీఆర్ ప్లేయింగ్ కబడ్డీ, వీఆర్ గోయింగ్ టు మార్కెట్, సెంటెన్స్ అన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత వీతో, తర్వాత దేతో, హీ, షీ, ఇట్, ఈ మొత్తం అన్నిటితో మనం ఈ సెంటెన్స్ అన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, హీ ఈజ్ ప్లేయింగ్ కబడ్డీ, హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్, ఈజ్ రైడింగ్ బైసికల్. ఈ విధంగా మొత్తం అన్నిటితో మొత్తం సెంటెన్స్ అయితే ఫామ్ చేయొచ్చు. అవన్నీ ఫ్రేమ్ చేసి మీరు కింద నోట్ చేసుకోవచ్చు. మీకు ఇచ్చినటువంటి యాక్టివిటీస్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నప్పుడు అక్కడ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ అన్నీ కూడా మనం వీటిని యూజ్ చేసి, అయితే యాక్చువల్గా హియార్ అని అనకూడదు, హియామ్ అని అనకూడదు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈజే వాడాలి, హీ కానీ షీ కానీ ఇటు కానీ ఈజ్ అయితే వాడాలి. సో ఇవ్వండి మనకి దానికి సంబంధించి క్వశ్చన్ అయితే ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, గత ప్రశ్న పత్రాల్లో ఎలా ఇవ్వడం జరిగింది అనేటువంటిది అక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్ ఎట్ ప్రజెంట్. అంటే ఇక్కడ ఇదేంటి, ఐఎమ్ రైటింగ్. చూడండి ఇక్కడ చూసారా, ఐ యామ్ రీడింగ్ ఏ బుక్, ఐ యామ్ రైటింగ్. అంటే ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్, తర్వాత వర్బ్ ఫామ్. ఓకే, ఆక్సిలరీ వర్బ్స్ అలాగ వస్తుంటాయి. ఓకే, రైటింగ్ అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అనమాట. ఓకే, ఐ యామ్ రైటింగ్ అంటే నేను ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే నేను రాస్తున్నాను అని, ఐ యామ్ రైటింగ్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ది సెంటెన్స్ దేని తెలియజేస్తుందని చెప్పడం జరిగింది. ద సెంటెన్స్ విచ్ ఆర్ ప్రోగ్రెస్ ఇన్ ద పాస్ట్, అంటే పాస్ట్లో జరిగిందా అంటాడు, కాదు, ఇది పాస్ట్కి సంబంధించింది కాదు. నెక్స్ట్ యాక్షన్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్లో అంటే మన ఫ్యూచర్లో అయితే విల్లు, షెల్ అలాంటివి ఉండాలి, అవి లేవు. నెక్స్ట్ ఏదో యామ్ అనేటువంటిది మనకి ప్రజెంట్ టెన్స్, ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. చూడండి, యామ్ ప్రజెంట్ కంటిన్యూస్ జరుగుతుంది, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట ఇది. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్, మనకి ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ ఇది ఇక్కడ ఇచ్చినటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. ఐఎమ్ రైటింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, సబ్జెక్టు ఈజీలో వర్బ్ ఫామ్ అంటే ఆక్సిలరీ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఈ యాము, ఈజు, ఆరు ఇందులో ఏదో ఒకటి, యాము, ఈజు, ఆరు ఏదో ఒకటి మనకి రావడం జరిగింది. తర్వాత వర్బ్ ఫాము, తర్వాత ఇంగ్ ఫాము అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. ఐఎమ్ రైటింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. సో ఇది యాక్షన్ ఆల్రెడీ హ్యాపెండ్ అంట, ఆల్రెడీ హ్యాపెండ్ కాదు, జరుగుతుంది ప్రస్తుతానికి. చూద్దాం, యాక్షన్ విచ్ ఇస్ ప్రోగ్రెస్ ఇన్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, అంటే మనం మాట్లాడేటప్పుడు జరుగుతుంది అనమాట ప్రోగ్రెస్. చూసారు ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ద యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్. ఈ క్వశ్చన్ మనకి డిఎస్సిలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. టెట్కమ్ టీఆర్టీలో 2019లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, టెట్కమ్ టీఆర్టీలో మన 2019లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఏ విధంగా క్వశ్చన్ అడిగారో చూసారు కదా, ఈ విధంగా క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. మీరైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ అయితే గుర్తుపెట్టుకోవాలి, అదైతే కన్ఫర్మ్. నెక్స్ట్ ఏంటంటే మిగతా ఉన్నటువంటి పాస్ట్ టెన్స్ అన్ని ఫ్యూచర్ టెన్స్ అవి కూడా నేర్చుకుందాం. సో దట్స్ ఆల్ టు డిఫరెన్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసినటువంటి షేర్ కానీ, లైక్ కానీ, సబ్స్క్రిప్షన్ కానీ మాకెంతో బూస్టింగ్గా ఉండి ఎలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుంచడానికి ఆస్కారం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.